తమిళ స్టార్ హీరో విజయ్ యొక్క సినిమా వస్తోంది అంటే చాలు అభిమానుల యొక్క పూనకం వచ్చేస్తుంది. తమిళనాడు ఫ్యాన్స్కి తెలుగులో కూడా కొంతమంది ఆయన అభిమానులు ఉన్నారు. చివరి సినిమాగా అని చెప్తున్నటువంటి జననాయకన్ విషయంలో పరిణామాలు చూస్తుంటే ఫ్యాన్స్ గుండె నిజంగా వాళ్ళకి పాపం తరుక్కుపోతుంది. జనవరి 9వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కావాల్సినటువంటి సినిమా కంప్లీట్గా వాయిదా పడిపోయింది. అఫీషియల్గా కూడా వచ్చేసింది. వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు కోర్టు కేసుల వల్ల. ముఖ్యంగా మలేషియాలో ఈ సినిమాని పంపిణీ చేసేటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించడంతో అసలు ఏం జరుగుతోంది, ఎందువల్ల జరిగింది అని అభిమానులందరూ కూడా అయోమయంలో పడిపోయారు. అసలే ఇది విజయ్ యొక్క పొలిటికల్ ఎంట్రీకి ముందు వస్తున్నటువంటి సినిమా కావడంతో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో విడుదల ఆగిపోవడం అనేది ట్రేడ్ వర్గాల్లో కూడా చాలా పెద్ద చర్చకి ఇది దారితీస్తుంది. నిజానికి ఈ సినిమా కోసం విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్లు భారీ స్థాయిలో కంప్లీట్ అయ్యి పెద్ద రికార్డు కూడా వచ్చింది. మలేషియా లాంటి దేశాల్లో విజయ్కి బ్రహ్మాండమైన క్రేజ్ ఉంటుంది, చాలామందికి తెలియదు. అక్కడ వేలాది సంఖ్యలో టికెట్ ఇప్పటికీ అమ్ముడుపోయినాయి కూడా. ఇప్పుడు సినిమా వాయిదా పడడంతో ఆ టికెట్ల యొక్క డబ్బులు ఏమవుతాయి, ఎంత లాస్ వస్తుంది అనేది కూడా బిగ్గెస్ట్ డిస్కషన్. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ఆ టికెట్లు అప్పుడు వాడుకోవచ్చని, లేదా రీఫండ్ కావాలి అనుకునే వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక పెద్ద సినిమా ఇట్లా ఆఖరి నిమిషంలో వాయిదా పడడం వెనక కేవలం టెక్నికల్ కారణాలే ఉన్నాయా, లేక ఇంకేదన్నా రాజకీయ కోణం ఉందా అనే డిస్కషన్లు కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి. విజయ్ కేవలం నటుడుగానే కాకుండా తమిళ వెట్రి కళగం అనేటువంటి పార్టీని పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా అతను మారిపోయాడు. అతని సినిమాల ద్వారా రాజకీయ సందేశాలను ఇస్తూ అధికార పార్టీకి సవాళ్లు కూడా విసురుతున్నాడు. ఇటీవల జరిగిన తన పార్టీ బహిరంగ సభలో విజయ్ మాట్లాడిన మాటలు తమిళ రాజకీయాల్లో ఒక దుమారాన్ని రేకెత్తించాయని చెప్పుకోవాలి. డిఎంకే ప్రభుత్వాన్ని పూర్తిగా టార్గెట్ చేస్తూ ఆయన చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టించాయి. అందుకే జననాయకన్ సినిమాకి అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అనేటువంటి ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. రాజకీయాల్లో వేగంగా పావులు కదుపుతున్నటువంటి విజయ్ని దెబ్బ కొట్టేందుకు అతని సినిమా మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఫ్యాన్స్ యొక్క వాదన. తమిళ వెట్రి కళగం పార్టీకి గ్రాండ్ సక్సెస్ లభించడం, అలాగే విజయ్ పాదయాత్రకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఈ సినిమా రిలీజ్ కావడం అతనికి చాలా పెద్ద ప్లస్ అవుతుందని కూడా అందరూ భావించారు. కానీ ఈ సినిమా పోస్ట్పోన్మెంట్ వార్తలతో ఆ జోష్ చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలి. జననాయకన్ అంటేనే ప్రజానాయకుడు అని అర్థం వచ్చేలాగా టైటిల్ పెట్టడం కూడా రాజకీయ వ్యూహంలో భాగంగానే చెప్తున్నారు. విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించినప్పుడు, పార్టీ సిద్ధాంతాలను ప్రకటించినప్పుడు ఆయనలో ఒక స్పష్టమైనటువంటి రాజకీయ పరిపక్వత కనిపించిందన్నారు ఆయన అభిమానులు. రాజకీయాల్లోకి వెళుతున్నప్పుడు ఇలాంటి అడ్డంకులు ఎదురవ్వడం సహజమేనని అనుచరులు భావిస్తున్నా చాలా వరకు డీలా పడ్డారు. ఈ సినిమా ద్వారా వచ్చే డబ్బులను కూడా పార్టీ బలోపేతానికి వాడతారనేటువంటి టాక్ నడుస్తూ ఉండడంతో సినిమా వాయిదా పడడానికి సెన్సార్ సమస్యలు ఉన్నాయని కొంతమంది అంటే, గ్రాఫిక్ పనులు పూర్తి కాలేదనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ విజయ్ లాంటి పెద్ద హీరో సినిమాలకి ఇలాంటి కారణాలు ఆఖరి నిమిషం వరకు ఉండడం ఆసక్తికరమని చెప్పుకోవాలి. అయితే హైకోర్టు నేరుగా సెన్సార్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల, దీని మీద అడ్డంకులు ఇబ్బందికర సిచ్యువేషన్స్ రావడం వల్ల ఈ విడుదల వాయిదా పడింది అనేది అర్థమవుతుంది.